గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఎలా ఉంది సార్ కింగ్డమ్ మూవీ? కథను ఎటు నుంచి ప్రారంభించారు, ఎటువైపు తీసుకువెళ్ళారు, ఎలా అనిపించింది టోటల్గా? అంటే సినిమా ఏదో చేద్దామని ప్రయత్నం మొదలుపెట్టి ఇంకేదో చేసినట్టుగా తయారైంది రిజల్ట్. అంటే డైరెక్టర్ గారు తన్ని తాను పాన్ ఇండియా ప్రొడక్షన్లోకి, అంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిజైనర్గా తన్ని తాను ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయినట్టుగా నాకు అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే తను ఇంతకుముందు జెర్సీ తీసాడు తెలుగులో నానితో. అదే సినిమాని హిందీలో రీమేక్ చేశాడు, తనే డైరెక్ట్ చేశాడు. అది ఫెయిల్యూర్ అయింది అక్కడ. దాంతో ఒక అంటే పాన్ ఇండియా ప్రాజెక్టు, ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు ఇవన్నీ చూసిన తర్వాత తను ఒక కథ, ఒక లైన్ అనుకున్నాడు. అంటే వేరే ప్రపంచం ఇవన్నీ చూపించాలి అని అనుకుని ఒక 5-6 లేయర్స్లో కొన్ని కథలు అనుకుని వీటన్నిటిని మిక్స్ చేసి వెళ్ళాడు. ఈ సినిమాకి పునాదిగా పెట్టుకున్నాడు ఆయన కింగ్డమ్కి. ఇద్దరు అన్నదమ్ముల కథగా మొదలవుతుంది. అంటే ఇద్దరు అన్నదమ్ముల కథ అనేది మనకు ఎస్టాబ్లిష్ చేసింది కూడా అతను. అన్నదమ్ముల్లో అన్నగారు ఎక్కడో ఉంటాడు, తమ్ముడు ఇంకెక్కడో ఉంటాడు. ఈ తమ్ముడు అన్నగారి కోసం వెళ్తాడు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏమిటి, అంటే అన్న కోసం అంత వెతుకులాడాల్సినంత ప్రేమ ఏమిటి ఈ తమ్ముడికి అనేది, ఆ బాండింగ్ని చాలా అద్భుతంగా ఎలివేట్ చేశాడు గౌతమ్ తెననూరి. అదొక లేయర్ ఆ సినిమాకి. దాంతోపాటు మదర్ సెంటిమెంట్ ఒక లేయరు. దీనికి తోడు అంటే ఇవి ఇప్పటివరకు ఆయన రెగ్యులర్ సినిమాల్లో ఈ ఎమోషన్స్ బాగా పండిస్తాడు డైరెక్టర్గా అనేది ఒక పేరు ఉంది అతనికి. ఇది ఈ 2 లేయర్ల కథ ఓకే. అయితే దీనికి తోడు అతను ఒక జాతి సెంటిమెంటును కూడా మిక్స్ చేయాలని అనుకున్నాడు. అనుకుని దాన్ని శ్రీకాకుళంలో మొదలుపెట్టి శ్రీలంక దాకా లాగాడు దాన్ని. ఈ లాగటం దగ్గర ఒరిజినల్ కాన్ఫ్లిక్ట్ ప్రారంభమైన దగ్గర ఆ కాన్ఫ్లిక్ట్ను ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాడు. అది ఎస్టాబ్లిష్ చేయకపోవడం వలన ఆ లోటు సినిమా త్రూఅవుట్ నడుస్తుంది. ఒక ఏరియాలో అది కొడుతూనే ఉంటుంది ప్రేక్షకుడికి, అసలు ఎందుకు జరుగుతోంది ఇదంతా అని. అక్కడి నుంచి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎందుకు దాడి చేశారు వీళ్ళ మీద అనే దానికి ఎస్టాబ్లిష్మెంట్ లేదు. అంటే బ్రిటిషర్స్ అండి ఆ రోజుల్లో మన పరిపాలించారండి, వాళ్ళు దాడి చేశారండి అని చెప్పుకోవడమే. కానీ అలా జరగలేదు. ప్రతి దాడికి ఒక ప్రాపర్ రీజన్ ఉంది, జలియన్ వాలాబాగ్తో సహా. అది ఎస్టాబ్లిష్ కావాలి. అడవుల్లోంచి వాళ్ళని గెంటేశారా, లేకపోతే సముద్ర తీరంలో బతికే జీవులు అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. జాలర్లు అని, ఓకే జాలర్లే. వాళ్ళని అక్కడి నుంచి రీప్లేస్ చేయటానికి, లేదు వాళ్ళ మీద దాడి చేయటానికి ఏమిటి కాన్ఫ్లిక్ట్ అనేది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఆ ఫైట్ యొక్క మూలాలు తీసుకుని సినిమాని నడిపుంటే అద్భుతంగా ఉండేది. అది జరగల. అది అక్కడితో వదిలిపెట్టేసి ఈ అన్నదమ్ముల కాన్ఫ్లిక్ట్లోకి ఎంటర్ అయ్యాడు. మధ్యలో మదర్ సెంటిమెంట్ నడిపాడు. దీనికి తోడు ఎప్పుడైతే ఈ కథని శ్రీలంక తీసుకొచ్చాడో, ఇది 2 దేశాల మధ్య వ్యవహారంగా మారేసరికి ఒక స్పై స్టోరీ లాక్కొచ్చారు దీనిలోకి. అదొక లేయర్. ఈ స్పై స్టోరీలో భాగంగా హీరోయిన్ని అక్కడ లొకేట్ చేశారు. దాంతో ఆ అమ్మాయికి క్యారెక్టర్ లేకుండా పోయింది. ఈ సినిమాలో భాగ్యశ్రీ ఎందుకుంది అంటే ఒక సన్నివేశంలో హీరోకి కుట్లు వేయటానికి అని చెప్పే పరిస్థితి. అంతకు మించి ఆ క్యారెక్టర్ వలన ప్రత్యేకమైనటువంటి ఇదేమీ లేదు. ఇంకెవరితో చేయించినా ఆ క్యారెక్టర్ అంతకు మించి ఏం లేదు అక్కడ. అంటే ఒక అతిథి పాత్రలో కనిపించింది ఆ అమ్మాయి. కానీ ప్రమోషన్స్ ఇవన్నీ హీరోయిన్గానే ప్రమోట్ చేశారు. ఫిమేల్ లీడ్ అని చెప్పారు. ఆ ఫిమేల్ లీడ్ ఎక్కడా కనిపించలేదు సినిమాలో, అవకాశం లేదు. సో తను ఆ లేయర్లో ఫిక్స్ అయింది. ఇంకొక లేయర్ ఉంది దీనికి. ఆ ఇంకో లేయర్లో విలన్ వరల్డ్ డిజైన్ చేశారు. ఇలా ఒక 6-7 లేయర్స్లో కథ చెప్పడానికి ట్రై చేశాడు ఆయన. ఇన్ని లేయర్స్ని బ్లెండ్ చేయాలి ప్రాపర్గా. మీరు ఎన్ని లేయర్స్లోనైనా కథ చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రాపర్గా బ్లెండ్ అయ్యి మేము ఎంగేజ్ అవ్వాలి థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులుగా. అది కాల
మేము బ్లెండ్ కాకపోవడం వల్ల బయటకు వచ్చి మా రియాక్షన్స్ తేడాగా చెప్తాం అని ఆడియన్స్ అంటున్నారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి సినిమాకి? అందుకని ఇది గౌతమ్ తిన్ననూరి తను చేసినటువంటి ఒక రకంగా స్వయంకృతాపరాధంగానే చూడాలి ఈ సినిమాని. ఈ సినిమా చివరికి వచ్చేసరికి అంటే సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కొంత భరించారు జనాలు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి పర్టికులర్గా క్లైమాక్స్ నుంచి ఒక అరగంట ముందు ప్రీ క్లైమాక్స్ ఇవన్నీ నడుస్తున్న టైంలో ఈ సినిమాకి సీక్వెల్ ఉండబోతోందేమో అనేటువంటి అనుమానం ప్రేక్షకుడికి కలిగేలాగా సన్నివేశాల కలయిక ఉంటుంది. అంటే ఈ లేయర్స్ అన్నీ అలా బ్లెండ్ చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఈ ప్రయాణంలో దీనికి పార్ట్ 2 ఉండబోతోందేమో అని ప్రేక్షకుడికి ఒక సందేహం వస్తుంది. కానీ అటువంటిది ఏమీ లేదు అని కంక్లూడ్ చేసి మీ ఊహకు వదిలిపెడుతున్నాను అని చెప్పేసి కొన్ని పాయింట్స్ చెప్తాడు ఆయన. ఎందుకు ఊహించాలి అసలు? ప్రేక్షకులకు ఏం పని? మీరేదో కథ చెప్పారు, క్లైమాక్స్ ఏదో మీరు చెప్పాలి కదా. ఇప్పుడు ఆ క్లైమాక్స్ ఎలా చేశాడు అంటే ఇతను అంటే డెస్టినీ కూడా ఉంది దీనిలో అని చెప్పాలనుకున్నాడు అతను. ఒరిజినల్ ఐడియాలో తప్పు ఉందని నేను అంటలేదు. ఇప్పుడు అక్కడ మొదలైంది ఒక జాతి మీద ఇంకో జాతి జరిపినటువంటి పోరాటం అనుకున్నారు శ్రీకాకుళంలో. అది ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి అదే సమస్య వీళ్ళు ఎక్కడికి వచ్చినా ఫేస్ చేస్తున్నారు కాబట్టి అదే పోరాటం ఇక్కడ కొనసాగుతోంది. అక్కడ తప్పిపోయినటువంటి ఒక ఫ్యామిలీ అది తెలంగాణకు చేరి తెలంగాణ నుంచి తిరిగి అక్కడికే చేరి అదే పోరాటానికి నాయకత్వం వహించాల్సినటువంటి బాధ్యత వచ్చింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.